ఒకప్పుడు గొడవలకి కేంద్రంగా ఉండేటటువంటి ప్రాంతం కాస్త ఉత్తరప్రదేశ్ అనేది మత ఘర్షణలకి, లేకపోతే కుల గొడవలకి, గందరగోళాలకు గురయ్యేటటువంటి రాష్ట్రాన్ని ఒక దారిన బెట్టి, గాడిన బెట్టి, ఓ పక్కన సంక్షేమం చేస్తూ, రెండో పక్కన అభివృద్ధి చేస్తూ, పరిశ్రమలు పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ తీసుకొస్తున్నాడు యోగి ఆదిత్యనాథ్. అశోక్ లేలాండ్ ఒకప్పుడు బెజవాడలో ఉన్నటువంటిది లారీలు అవి తయారు చేసాడు. అదే అశోక్ లేలాండ్‌కి సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇదే దాన్నేమంటారు? ప్రత్యేకమైనటువంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీకి సంబంధించినటువంటి కేంద్రం ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లో యోగి వచ్చాక ఓకే చేశారు. అది స్టేట్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ వెహికల్ ప్లాంట్ అక్కడ లక్నోలో ఏర్పాటైంది కాస్త వచ్చే నెల ఇది అక్టోబర్ కదా! నవంబర్ 14 నాటికి టోటల్‌గా అంటే 14 నెలల్లోనే దాని యాక్టివిటీ ఆల్రెడీ ప్రారంభమైపోయింది. 14 నెలల్లోనే తొలి బస్సు బయటికి రాబోతుంది ఎలక్ట్రిక్ వెహికల్. అక్కడి నుంచి పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయబోతూ ఉన్నారు. తద్వారా యోగి ఆదిత్యనాథ్ దాని రూపురేఖలు మార్చడమే కాకుండా, ఉత్తరప్రదేశ్ రూపురేఖలు మార్చడమే కాకుండా పారిశ్రామిక ప్రగతి దిశగా పరుగులు పెట్టిస్తున్నారు.